ఇప్పుడు ప్రజెంట్ ఎలాంటి ప్రాపర్టీస్ చేస్తున్నారు అండ్ ఎస్పెషల్లీ మీరు హైదరాబాద్ ఈస్ట్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి అసలు? ఈస్ట్లో మనం చాలా వరకు తెలుసు. ఇప్పుడు హైదరాబాద్ అంటే హైదరాబాద్లో మీరు అన్నారు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి భయం. అంటే భయం అంటే ఒకప్పటి లెక్క కబ్జాలు లేవు. ఒక రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత రౌడీజం అని తగ్గిపోయి పూర్తిగా అన్ని అప్రూవల్స్ వచ్చినాయి. అప్రూవల్ ప్రాజెక్ట్స్ అయినాయి కాబట్టి జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ ఉన్నది కాబట్టి డిటిసిపి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అప్రూవల్ ప్రాజెక్ట్స్ తర్వాత ప్రజలకు అందరికీ కూడా అవేర్నెస్ వచ్చింది ఎక్కడ ఏ విధంగా పెట్టుబడి పెట్టాలనేది. తర్వాత అదేవిధంగా మనకు భయం ఏంటంటే హైదరాబాద్లో రేటు చూస్తున్నాం, ₹1,00,000 గజం ఉంటుంది, 2 లక్షల గజం ఉంటుంది, 5 లక్షల గజం ఉంటుందని. అయితే హైదరాబాదు ఈస్ట్లో పరిస్థితి ఏంటంటే ఈవెన్ మన జేఎం గ్రూప్ను పరిశీలించినప్పటికీ మా దగ్గర అప్రూవల్ లేఅవుట్స్లో ఔటర్ రింగ్ రోడ్డు నేషనల్ హైవేల పక్కన మనం ఇల్లు కట్టుకునే విధంగా మేము 15,000 నుంచి గజం ఉన్నది. 15,000 నుంచి 30,000 మధ్యలో మనకు జేఎం గ్రూప్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవి కూడా అన్ని అప్రూవల్ ప్రాజెక్ట్స్ కాబట్టి లోను ఫెసిలిటీ ఉన్నది. లోన్ ఫెసిలిటీ ఉన్నది కాబట్టి చిన్న ఎంప్లాయీస్ కావచ్చు, తర్వాత తక్కువ సేవింగ్ అనేది మనం ఒకేసారి ₹1,00,00,000 సేవ్ చేసి ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేయలేరు. కాబట్టి వాళ్ళకు ఒక 5 to 10% హ్యాండ్ క్యాష్ ఉన్నట్లయితే వాళ్ళు హ్యాపీగా ప్లాట్ కానీ విల్లా కానీ తీసుకోవచ్చు. ఆ విధంగా ఆ బడ్జెట్లో అది ఈస్ట్లో మా దగ్గర ఆ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.